కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలిస్తుండగా జనసేన నేతలు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించి ప్రోటోకాల్ వాహనాలను అడ్డుకున్నారు. రావణ్ను తమకు అప్పగించాలని లేదంటే చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రావణ్ను తరలిస్తున్న వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. అంటే ప్రశ్న రావణ్ని అటు కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు అటు జీజీఎస్కు తరలిస్తుండగా ఎందుకు జనసేన కార్యకర్తలు పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు? రవిచంద్ర, ఏదైతే యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కాకినాడ సర్పవరం పోలీసులు నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కేసులో బెయిల్ పై విడుదల వెంటనే మరొక కేసులో ప్రస్తుతం అతను పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విచారణలో పోలీసులకి ప్రస్తుతం ప్రశ్న రావణ్ ఎటువంటి సహకరించడం, అదే ఎటువంటి క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా పోలీసులు అతను ప్రశ్నించేందుకు ప్రయత్నం చేస్తున్న ఏదైతే 2025లో గొల్లప్రోలుకు సంబంధించి మండలంలో పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవను కులాల మధ్య ఘర్షణగా ఎందుకు చిత్రీకరిస్తున్నారంటూ వీడియో తీశారంటూ కూడా పోలీసులు అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన మరికొన్ని ప్రశ్నలు కూడా పోలీసులు అయితే సంధించారు. అయితే రావణ్ మాత్రం సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తనని ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పనని యూట్యూబ్ లో తన అరెస్ట్ కి సంబంధించి వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని కూడా తిరిగి సమాధానం చెప్తున్న పరిస్థితిలో అతను కోర్టు ముందు ఈ రోజు సాయంత్రం అరెస్టుపరిచేందుకు తొలుతగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో పూర్తిగా కూడా తమ నాయకుడిపై ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ పై, అలాగే నారా చంద్రబాబు నాయుడు, అలాగే రాధా మనోహర్ దాస్ వీళ్ళు ముగ్గురిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే దళిత క్రైస్తవ మహాసభలు ఏదైతే ఏలూరులో నిర్వహించారో అందులో ఈ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రస్తుతం జన సైనికులు అందరూ కూడా ఈ ప్రశ్న రావణ్ ని తీసుకొచ్చారని తెలియగానే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రశ్న రావణ్ అప్పగించాలి, తగిన బుద్ధికి పంపుతామంటూ కూడా వాళ్ళు వాగ్వివాదానికి దిగిన పరిస్థితులు అవుతున్నాయి. అయితే అటు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వైద్య పరీక్షలు నిమిత్తం తరలిస్తూ ఉండగా ఒకసారిగా కోడిగుడ్లతో పోలీసు వాహనాన్ని అయితే దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే వాటిని అన్నింటినీ కూడా అధిగమించి కోడిగుడ్లు విడిచినా సరే పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరించి ప్రత్యేక బందోబస్తులో ప్రస్తుతం జీజీహెచ్ అతనికి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం రావణ్ పోలీస్ స్టేషన్ లో ప్రవేశపెట్టనున్నారు. ఏలూరులో ఏదైతే జూన్ 28న జరిగినటువంటి దళిత క్రైస్తవ సమర్థకారంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల్ని ఖండిస్తూ ప్రస్తుతం జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు అతన్ని అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష చేయాలంటూ కూడా ప్రస్తుతం నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రవిచంద్ర, అంటే ఆల్రెడీ ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ కేసుకు సంబంధించి నమోదైంది అంటూ ఒకవైపు జడాశ్రవణ్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఏదైనా ఆ ఏరియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ప్రస్తుతం ఒక కేసు తీవ్రతకు సంబంధించినంత వరకు ఏదైతే ఏలూరులో దళిత క్రైస్తవ సభ ఏదైతే పెట్టినప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని రిమాండ్కి తరలించాలంటూ పిటిషన్ ఏదైతే బజ్జా కుమార్ ఎవరైతే గొల్లప్రోలులో పెట్టారో ఆ గొల్లప్రోలుకి సంబంధించి పూర్తిగా కూడా దాంట్లో రిమాండ్కి తరలించలేమని చెప్పి అక్కడ బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా ఎందుకంటే 1 నెల క్రితం జరిగినటువంటి ఈ ఘటనలో బెయిల్ అయితే వచ్చింది. కానీ గతంలో సంబంధించి ఒక పాఠశాల మధ్యలో 2 విద్యార్థుల మధ్య గొడవ మొదలయ్యే తర్వాత పాఠశాలలో విద్యార్థులు అందరి మధ్య కూడా గొడవ జరిగితే అది పూర్తిగా కూడా కులఘర్షణగా చిత్రీకరించి వీడియో చేసిన నేపథ్యంలో అప్పుడు కూడా కేసు నమోదైంది. తాజాగా ఆ కేసుని కాకినాడ సర్పవరం పోలీసులు విచారణలో భాగంగా ఎందుకంటే పిఠాపురం తీసుకొచ్చారు. వెంటనే బెయిల్ వచ్చిన తర్వాత ఆ కేసులో విడుదలైన ఈ కేసు కూడా దీనికి కూడా దర్యాప్తు చేయాలని భావించిన తర్వాత ఆ బెయిల్ వచ్చినట్టు కేసులో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా విచారణకి సహకరించట్లేదు. పూర్తిగా కూడా మళ్ళీ ఈ రోజు 24 గంటలలోపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి నిన్న సాయంత్రం అతను అదుపులో తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ చేయడానికి ప్రయత్నం చేశారు. ఏమాత్రం అతను సహకరించలేదు. ఏ ఒక్కటి సమాధానం చెప్పకపోగా తిరిగి పోలీసులపై హుకుం ప్రదర్శించే నిరసన అయితే చేస్తున్న కార్యక్రమంలో ప్రస్తుతం హాస్పిటల్కి అయితే యాజ్ పర్ నామ్స్ ఖైదీని ముద్దాయిని ఎవరైతే కేసులో దర్యాప్తులో భాగంగా తీసుకొచ్చిన తర్వాత కోర్టు హాజరుపరిచే ముందు ఖచ్చితంగా ఆ ఆరోగ్య పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటే జనసేన నాయకులందరూ కోడిగుడ్లతో నిరసన చేశారు. తమ నాయకుడిని దూషిస్తూ ఊరుకునే లేదు. ఆ ప్రశ్న రావణ్ని మేము ప్రశ్నలు సంధిస్తాం, అతని నుంచి నిజాలు రాబడతాం అని చెప్పి కూడా కొంత పోలీసులు చేశారు. అయితే అధిక బలగాలు దించినటువంటి పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. వైద్య పరీక్షలు కూడా పూర్తయి కొద్దిసేపటి క్రితం మరికొద్ది న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి అటు తర్వాత తీర్పు ముఖ్యంగా ఈ కేసులో ఖచ్చితంగా కూడా అతను రిమాండ్ తరలించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చూడాలి మరి కొద్దిసేపు తర్వాత న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. థాంక్యూ వర్మ.